కష్టపడే అమ్మాయిలు పొరపాటున కొంచెం అందంగా ఉన్నా, లోకానికి ఆ అందం వెనుక ఉన్న కష్టం, కసి, కన్నీళ్లు కనిపించవు. అంతా ఆ అందం వల్లే వచ్చాయి అనుకుంటారు. అసలు అందం అంటే ఏంటి? అది రూపమో, రంగో, అలంకారం వలనో వచ్చింది కాదు. ఏ ఒక్కరి జడ్జిమెంటు లేక అభిప్రాయమో అంతకన్నా కాదు. అలాగే ఒక కవి వర్ణనో, చిత్రకారుడి బొమ్మో కాదు. అసలు అందం అంటేనే గుణం. సరస్వతి అంటే విద్యా గుణం, దుర్గా అంటే ధైర్య గుణం, గౌరీ అంటే తపస్సు, లక్ష్మి అంటే శుభం. ఏ దేవతని అయినా ఆమె గుణగణాలు చూసే పూజిస్తారు. ఆమె అందం చూసి మాత్రం కాదు. అలా అందం దాటి చూస్తే ఆడదానిలో ఒక సముద్రమే కనిపిస్తుంది. గుణగణాలతో నిండిన ఒక దేవత దర్శనం ఇస్తుంది. ఆదికి మూలం ఆది పరాశక్తి అని భయము భక్తి ఉండే మగవాళ్ళు కూడా తమ కుటుంబంలోని ఆడవాళ్ళని నానా రకాలుగా దుర్భాషలాడి చిత్రహింసలకు గురిచేసి మానవత్వం లేకుండా చంపడము, చనిపోయేలా సూటిపోటి మాటలతో ప్రేరేపించడమో చేస్తున్నారు. పసిమొగ్గలని కూడా చూడకుండా కామంతో చిదిమేస్తున్నారు. ఇలాంటి మానవత్వం లేని రాక్షసులకు ఎన్ని శిక్షలు వేస్తున్నా, కొత్త చట్టాలు వస్తున్నా ఆడవాళ్ల విషయంలో జరిగే అనర్థం మాత్రం జరుగుతూనే ఉంది. తప్పు చేసిన వారు తప్పించుకుంటున్నాము అనుకున్న నవదుర్గలు ఏదో ఒక రూపంలో మృగాళ్ల అంతు చూడకుండా ఊరుకోరు. ఆదిలక్ష్మిగా తల్లి, ధైర్యలక్ష్మిగా అక్క, విజయలక్ష్మి చెల్లి, సంతానలక్ష్మిగా భార్య, గజలక్ష్మి వదినమ్మ, విద్యాలక్ష్మి మేనత్త, ధాన్యలక్ష్మి అత్తగారుగా భావిస్తూ ఇంటా బయట అందరూ ఆడవాళ్ళని శారీరకంగా మానసికంగా కష్టపెట్టకుండా, ఆడవాళ్ళని చిన్నచూపు చూడకుండా, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడదాని కష్టం ఉందని గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్క పురుషుడికి సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, నవదుర్గల కటాక్ష వీక్షణాలు కనుచూపు మేరలోనే సిద్ధిస్తాయనేది అక్షర సత్యం. కాదని పురుషహంకారం ప్రదర్శిస్తే మాత్రం జరిగేది మహిషాసుర సంహారమే.